చూడండి ఎంత ఉందో. ఓరి దేవుడు, ఇంత లావుదా. ప్రస్తుతానికైతే మనకి చేపలు ఈ పడ్డాయి. ఒక్కసారి వేస్తే ఒక్క అటెంప్ట్లో కింది చేపలు పడ్డాయి. దీని కడుపు నిండా పిల్లలు ఉన్నాయి. చూడండి సరే. హలో బ్రదర్స్, అందరికీ నమస్తే. ఈరోజు ఎండ్రకాయలు పడదామని చెప్పి మా ఊరు దగ్గరలో ఉన్న వాగు దగ్గరికి అయితే వచ్చిన. కానీ చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది బ్రో. ఎందుకంటే ఒకసారి చూడండి, ఒక్క సుక్క అంటే ఒక్క సుక్క నీళ్ళు లేవు. ఇగో ఈ బుట్టి ఉంది కదా, ఈ బుట్టితోనైతే మనం ఎండ్రకాయలు పట్టుకోవచ్చు అనమాట. దీంట్లో వాటికి మేత వేసి మనం లోపల పెట్టామనుకోండి ఎండ్రకాయలు వస్తాయి. అయితే ఇది మునిగేంత వాటర్ ఉండాలి. ఇది మునిగేంత వాటర్ ఉంటేనే మనకు ఈ ఎండ్రకాయలు అనేది లోపలికి వస్తాయి. ఇప్పుడు ఇది పెట్టేది ఎట్లా, చేపలు పట్టేది ఎట్లా, నాకేం అర్థం కావట్లేదు. కొన్ని అంటే కొన్ని కూడా లేవు నీళ్ళు. చాలా అంటే చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇందులో ఇక నెట్ట పట్టాలో ఏమో అర్థం కావట్లేదు. ఒకప్పుడు నేను చూసినప్పుడైతే ఇదంతా నడుములో నీళ్ళు వచ్చాయి. ఇగో ఈడు దానికి వచ్చాయి నీళ్ళు, నడుముల కాడికి వచ్చాయి. ఇదంతా నడుచుకుంటూ పోవాలనుకుంటేనే జారి జారి కింద పడేవాళ్ళం. ఇంతకుముందు కూడా వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూడండి, మీకు మేము ఎన్ని తిప్పలు పడ్డామో, ఇది తీసుకొని వచ్చి ఎన్ని చేపలు పట్టినామో అని చూడండి, మీకు అర్థమైద్ది. ఇంకో ఇట్లా లోపల పెట్టుకోవాలి, లోపల మేత వేయాలి. ఆల్రెడీ లోపల మేత వేసాను నేను, మీకు కనిపిస్తలేదు. అప్పుడు లోపల ఉన్నాయన్నీ వచ్చి దాన్ని తింటానికి అయితే వస్తాయి. నీళ్ళు అయితే తక్కువ ఉన్నాయి, మరి వస్తాయో రావో నాకైతే తెలియదు. కానీ వస్తే మాత్రం ఖచ్చితంగా పడతాయి. చూద్దాం పడతాయో పడవో. మీకు చేపలలో ఏ చేపలు ఎక్కువ ఇష్టం ఒకసారి కామెంట్ చేయండి. చూడండి పెద్ద ఎండ్రకాయ, అక్కడ నడుచుకుంటూ వస్తుంది అది. చూడండి ఎంత ఉందో. ఓరి దేవుడు, ఇంత లావుదా. ఇంత లావు ఎండ్రకాయ నేను ఫస్ట్ టైం చూడడం. ఎట్లా ఉంది చూడండి. ఓ మై గాడ్. అది ఇంకో ఎండ్రకాయని చంపేసి తింటుంది. ఇంత లావా. ఓ ఫస్ట్ పడ్డది మనకి ఇది. ఇప్పటికీ మనం పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయితే దాడుతుంది. ఆ పెట్టిన ఉచ్చులో ఏమైనా పడ్డాయా లేవా చూద్దాం. ఇందులో ఇప్పటికైతే ఏం చేపలు ఏం పడలేదు. వేసిన ఫుడ్ వేసినట్టే ఉంది. ఇదేమో వంకపోతా ఉంది. కొన్ని చిన్న చిన్న చేపలు పడ్డాయి. అదంతా వాటికి వేసిన మేత అంతా వచ్చేసి చేపల వేస్ట్ అనమాట. అవి తినడానికి అయితే రావడం జరిగింది చేపలన్నీ. చేప చూసారు, అది గాజు చేప. అవతల గీతలు కనిపిస్తుంది. ఇంకో గాజు చేప పడ్డది నాకు ఒకటి. అవతల గీతలు కనిపిస్తుంది దీనిలో నుంచి చూస్తే. దాని పేగులు గుండకాయలు అడిగి కనిపిస్తున్నాయి.
భలే ఉంది, ఇది చిన్నగా ఉంది. ఇంకా ఇందులో కొన్ని చేపలు ఉన్నాయి, చూద్దాం. ప్రస్తుతానికైతే మనకి చేపలు ఈ పడ్డాయి. ఒక్కసారి వేస్తే ఒక్క అటెంప్ట్లో కిన్ని చేపలు పడ్డాయి. ఇందులో కొన్ని వింత చేపలు పడ్డాయి, చూపిస్తా. ఎందుకు నాకు ఇలా అన్ని వింత చేపలే కనిపిస్తున్నాయి. ఎట్లా గుర్తుంది అది. చాలా అంటే చాలా హుషారు మీద ఉన్నాయి. చూడండి ఎట్లున్నాయి. జీబ్రా లెక్కనే కనిపిస్తున్నాయి నాకైతే. కానీ చాలా అంటే చాలా స్పీడ్ మీద కుడుతున్నాయి. మామూలు ఉరుకుతాయి దొరకట్లేదు చేతికి అసలు. చిన్న చేపలయ్యా. ఈ చేపల పేరు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి బ్రోస్. ఇంకా ఈ చేపలు అంటే అందరికీ తెలిసినాయి. చిన్న పరక చేపలే. మనం ఇందాక చూసిన గాజు చేప ఇది, అదే గాజు చేప. ఇవేమో కట్లు ఏమో పులికి గీతలు ఉన్నట్టే ఉన్నాయి చేపల పేరు. పులి చేపలు అంటారు వీటిని ఏమన్నా. ఇంతసేపు మనం ఆ చందులు వేసినాం, లోపల ఒక్క చేప కూడా పడలేదు. ఇప్పుడు ఆడ వాగుని చూసిరా, ఆ గుంత ఉంది ఆడొకటి, అందులో వేద్దాం. ఈసారి పడతాయో లేదో. ఇందాక ఆడ వేసిన దాంట్లో మొత్తం చిన్న చేపలే పడ్డాయి, పెద్ద చేపలు ఏం పడలేదు. మరి ఇదేమో పెద్ద గుంత ఇది. ఈ పెద్ద గుంతలో మరి పెద్ద చేపలు పడతాయో లేదో తెలియదు. ఆడ పెద్ద చేపలు ఉన్నాయి కదా, లోపల ఉన్నాయి. ఇప్పుడే నన్ను చూసి లోపల కురిగినాయి. అయితే పెద్ద గుంత ఇది, ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పుడు తెచ్చుకున్న మేత అందులో పడేయాలి. పడేసిన తర్వాత దీన్ని నీళ్ళలోకి ఎత్తుకపోవాలి. లోపలికి పడేసినాక అది ఓసారి పైకి లేస్తుంటుంది. పైకి లేకుండా మనం ఏం చేయాలంటే దానికి బరువు ఒక రాయి పెట్టాలి. లోపల ఏదైనా బరువు పెట్టినాం అనుకోండి, అది పైకి లేదనమాట. ఈ రాయి పెట్టాలి. అది తెలిసి ఒక 1/2 అవర్ అట్లా టైం తీసుకుంటుంది. తర్వాత కావాల్సిన చేపలు పడతాయి. దానికైతే రాయి లోపల పెట్టినా దీనికి ఒక తాడు ఇస్తూ ఉంటుంది మనకు. తాడుని మనం బయటికి పట్టుకోవాలి ఎడలేనికన్నా. నేను దీన్ని చుట్టి పెడతాను. ఎందుకంటే వాటర్ ఫ్లో ఉంటే కొట్టుకపోకుండా ఉంటుంది అన్నమాట. ఒక 1/2 అవర్లో మనకు కావాల్సిన చేపలు పడతాయి లోపల. చేపలు కానీ ఇంకేమైనా కానీ ఆ నీళ్ళల్లో ఏ ఉంటే అవి వచ్చి లోపల పడతాయి మనకు. అది కొనుక్కుంటే బెస్ట్ ఆప్షన్ అనమాట. చేపలు పట్టరాని వాళ్ళకి కానీ వాటితోని ఏగలేక, అంటే కొంతమంది పెద్ద పెద్ద వలలు వేసి పడుతుంటారు. మనం సింపుల్గా అలా వేయచ్చు, సైలెంట్గా వచ్చి బయటలో తిరగవచ్చు, బాగుంటుంది. ఇందాకైతే నాకు పెద్ద పెద్ద లావులావి కనిపించినాయి చేపలలో, అవి పడితే బాగుండు. ఈరోజు కూరకైతే సరిపోతాయి. అడొక ఎర్ర పిట్టే ఉంది చూసారా, బర్డ్. పిట్టే పేరు ఏంటో తెలిసే కామెంట్ చేయండి బ్రోస్. భలే ఉంది అది, క్యూట్గా. దీని కింద పెద్ద పీత ఉంది, ఎండ్రకాయ ఉంది, పెద్దది ఉంది, లావుది, ఇంతలా ఉంది. దాన్ని ఎట్లయినా పట్టాలి. దానికోసం నేను ట్రాప్ వేస్తా, ఒకటే చచ్చినట్టు పడుతుంది అదే. చూడండి ఎట్టుంటుంది మన ట్రాప్.
దాన్ని పట్టడానికి మన దగ్గర దానికి సంబంధించిన మేత ఉంది. మేత ఉంది. మేతను ఏం చేస్తుంటే ఇట్లా వేస్తాడు చేసి అది ఇప్పుడు దీన్ని తిన్నిగా బయటకు వస్తుంది. మనం ఏం చేస్తామంటే అవతల నిలబడదాం. దాని వెనక మేత వేసిన వాడ అది బయటికి రాగానే దాన్ని పట్టుకోవడమే. చూడండి బ్రో ఎన్ని పాములు వచ్చినాయో. ఇందాక మనం మేత వేసినాం కదా, తిన్నికి వచ్చినాయి. లోపలికి పోయింది. ఒక్కటి కాదు మొత్తం ఉన్నాయి. అక్కడ గుండు చాటుకు కింద కింద మొత్తం అయ్యే ఉన్నాయి. మొత్తం పాములే ఉన్నాయి. మనం ఏదో చేపలు కానీ వస్తే అన్ని పాములే కనిపిస్తున్నాయి. ఇట్లా చేపలు రాళ్ళ కింద చేపలు పడుతుంటే మనకైతే ఒక ఎండ్రకాయ కనిపించింది. ఇదే మామూలు ఎండ్రకాయ కాదు. సరే చూడండి, దీని కడుపు నిండా పిల్లలు ఉన్నాయి. చూడండి సరే, ప్రెగ్నెంట్ అనమాట. చూడండి మొత్తం పిల్లలే. ఇది ఒక్కదాన్ని మనం వదిలిపెట్టాం అనుకో, చాలా ఎండ్రకాయలు మనకు కాలంలో ఇది బతికిస్తుంది అనమాట. అందుకంటే మనం దీన్ని అయితే వదిలిపెట్టేస్తున్నాం. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఎండ్రకాయలు చూసిరా లేదో నాకే కామెంట్ చేయండి. ఇదేంటంటే దీనికి అవి లేవు, పెద్ద కొండలు లేవు, ఇరిగిపోయినాయి, పడుతుంటే ఇరిగిపోయినాయి. మేబీ మరి ఎట్లా బతుకుతుందేమో నాకైతే అర్థం కావట్లేదు. దీన్ని ఏం చేయమంటారు, దీన్ని వదిలిపెట్టమంటారా లేదా తీసుకపోమంటారా ఒకసారి కామెంట్ చేయండి. సో నేనైతే వదిలిపెడతా, ఏం తీసుకపోను, మీ ముందనే వదిలిపెడతా. గుడ్ బాయ్. మనం ట్యాప్ వేసి ఇప్పటికీ అరగంట పైనే అవుతుంది. ఆల్రెడీ చిగడ పడే టైం అయింది, మొత్తం చిగడ పడుతుంది. మొత్తం చీకటి పడుతుంది. మనం వేసిన ట్రాప్ని అయితే ఓపెన్ చేద్దాం. ఏం పడి ఉంటాయో ఒకసారి కామెంట్ చేయండి. చేపలు అయితే మస్తు ఉన్నాయి లోపల. మనం ఏం చేయాలంటే సడన్గా పోయి లేపాలి, లేకపోతే వాళ్ళకి దూరనే బయటికి వెళ్ళిపోతాయి. మనకైతే కొన్ని ఎండ్రకాయలు, కొన్ని చేపలు అయితే ఉన్నాయి. ఇలా చూడండి, ఒక్క 2 ఎండ్రకాయలు అయితే ఉన్నాయి. ఫస్ట్ దాంట్లో అయితే పట్టుకుందాం. ఈరోజు మనకైతే చాలా చేపలు అలాగే ఎండ్రకాయలు కూడా పడ్డాయి. మీకు చూపిస్తాయి ఎన్ని పడ్డాయో. ఈరోజు అయితే మనకు కూర మందం అయితే సరిపోతాయి. చూడండి చిన్న చేపలు పడ్డాయి, 2 బతుకున్నాయి ఉన్నాయి ఎండ్రకాయలు. ఇవే అనమాట ఈరోజు మన వేట. ఇదైతే ఉరుకుతుంది. ఇవన్నీ చిన్న చేపలు. ఎండ్రకాయలతో పాటు చిన్న చేపలు కాదు వేసుకొని కూర వండుకుంటే మస్తు టేస్ట్ ఉంటుంది. మీకు ఎండ్రకాయల కూర కావాలి, ఎలా వండాలో చెప్పమంటే నేను చెప్తా ఖచ్చితంగా. ఒకసారి కామెంట్ చేయండి. అండ్ అలాగే ఎండ్రకాయలు విత్ చేపలు 2 కలిపి వంతే కూడా మస్తు టేస్ట్ ఉంటుంది. అండ్ వాటి కర్రీ కూడా కావాలంటే కర్రీ అని కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు ఎంతమంది కామెంట్ చేస్తారో తెలుస్తుంది. ఇంకో విషయం ఏంటంటే మన వీడియోలు చాలామంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు బ్రో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోలు ఇస్తాం. ఇవంటే మనకు జనరల్ టైంపాస్. రాబోయే రోజుల్లో మంచి వీడియోలు చూపిస్తా అండ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తా. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తా. అందరికీ నమస్తే. ఉంటా మరి. బాయ్ బాయ్.